ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సువార్త ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క ప్రాంతానికో ఆయన పరిమితం కాదు. ఆయన సమస్త మానవాళికి ప్రభువుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆయన ఈ లోకంలోనికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పాపముతో బంధింపబడిన మనకి, పాపములో బానిసత్వానికి గురి అయిన ఈ సమస్త మానవాళికి ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన ప్రధాన ఉద్దేశం సమస్త మానవాళిని తిరిగి తండ్రికి దగ్గరగా చేయాలని, సమస్త మానవాళిని పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకునేవారుగా తీర్చిదిద్దాలని అని ఈ లోకంలోకి రావడం జరిగింది. అవును ప్రియులారా, ఈరోజు వాక్యం మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మీరు అంగీకరించి, ఈ వాక్యాన్ని మీరు స్వీకరించి, యేసుక్రీస్తు వారు కేవలం నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నారని, ఆయన సిలువలో రక్తాన్ని కార్చడానికి ప్రధాన ఉద్దేశం నిన్ను నన్ను పాప విమోచకులుగా చేసి మన తండ్రి అయిన దేవుని రాజ్యంలో మనందరికీ కూడా స్థానాన్ని కల్పించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారని విశ్వసించాలి. ఈరోజు అనేక మంది ఇంకా భ్రమలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చి నాతో మాట్లాడితే నేను విని అంగీకరించి రక్షణ పొందుతాను. యేసుక్రీస్తు వారు నాకు కలలోనో దర్శనంలోనో ఆయన నాతో మాట్లాడి ఉన్నట్లయితే నేను నా బ్రతుకు మార్చుకుని నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను అనే ఆలోచన తలంపులతో ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా వచ్చి మీతో మాట్లాడక్కర్లేదు, కానీ ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క వ్యక్తుల ద్వారా మీకు ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క రక్షణ వార్తను ప్రకటించినప్పుడు, ఆ వాక్యాన్ని, ఆ యొక్క రక్షణ వార్తను అంగీకరించినట్లయితే మనం ధన్యులుగా పిలువబడతాం. ఎందుకంటే మీకు వాక్యంలో నుండి ఒక 3 వ్యక్తులను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ 3 వ్యక్తులు కూడా వారిలో ఒక ఆశ ఉంది, ఒక తపన ఉంది. వారిలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి, దేవుని అంగీకరించాలి, దేవుని చిత్తానుసారంగా భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి అనే ఉద్దేశంతో ఆ 3 వ్యక్తులు ఉన్నారు. కానీ ఏ రీతిగా ఆరాధిస్తే వారి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు, ఏ రీతిగా భక్తి చేస్తే ఆ భక్తి వారికి పరలోక రాజ్యాన్ని తీసుకొస్తుందో వారికి తెలియలేదు. వారికి తెలిసిన విధానంలో వారు ఆరాధన చేస్తూ ఉన్నారు, వారికి తెలిసిన విధానంలో వారు భక్తిని పెంచుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారానే వారికి నిత్యరాజ్యము, పరలోక రాజ్యము అన్న సత్యము వారికి తెలియకపోయింది. అప్పుడు తండ్రి అయిన దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక వ్యక్తి దగ్గరికి తన సేవకుని పంపించి ఆ రక్షణ వార్తను తెలియజేస్తాడు.
మరొక వ్యక్తికి స్వయంగా యేసుక్రీస్తు వారే ప్రత్యక్షమై ఆ యొక్క నిత్యరాజ్యం గురించిన వార్తను ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి మార్చబడతాడు. అదేవిధంగా మరొక వ్యక్తికి తన యొక్క దూతలను పంపించి వారికి ఆ వర్తమానము తెలియజేసినప్పుడు ఆ వర్తమానము ద్వారా విని అంగీకరించి రక్షింపబడిన వారు మనకు కనబడతారు. చూద్దాం, లేఖనాల నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ మనకు ఒక ఆర్థిక మంత్రి కనబడతాడు. అతడు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే అతడు ఇథియోపియా దేశానికి చెందిన ఒక రాణి యొక్క ఆస్థానంలో ఆర్థిక మంత్రిగా అతడు కనబడతా ఉన్నాడు. కందక రాణి అనే ఒక ఆస్థానంలో ఆ కందక రాణి కింద ఆ ఆస్థానంలో నపుంసకుడైన ఆర్థిక మంత్రి ఉన్నాడు. అతడికి ఒక ఆలోచన ఉంది, ఒక తపన ఉంది, దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి, దేవుని చేరుకోవాలన్న ఆలోచనతో ఎక్కడో ఇథియోపియా దేశం నుండి ఎక్కడో ఉన్న యెరూషలేము ప్రాంతానికి వచ్చి దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలనే తపనతో వచ్చి ఆయన దేవుని ప్రార్థించి తిరిగి వెళ్తూ ఉన్నాడు. అయితే అతడు వెళ్తూ అతడికి ఉన్న వాడిక చొప్పున, అంటే మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడైనా ఒక ప్రాంతానికి, సుదూర ప్రాంతానికి, ఒక ట్రిప్కో లేకపోతే ఒక విశాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కుంటాం గుర్తుగా ఆ ప్రాంతానికి వెళ్ళామని. ఆ రీతిగానే ఇక్కడ నపుంసకుడైన ఆర్థిక మంత్రి అతనికి ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకాన్ని అతడు కొనుక్కుంటాడు. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కనుక, ఆ రోజుల్లో ముద్రించిన పుస్తకాలు అమ్మేవారు కాదు కనుక ఆ రోజుల్లో ఉన్న ఒక చర్మపు చుట్టాన్ని అతడు కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అంశాన్ని, ఒక వాక్యాన్ని, లేదా ఒక ప్రింటెడ్ ఏదైనా చేయాలంటే చర్మపు చొక్కాయి అంచుల మీద, అంటే చర్మపు చుట్టల మీద రాసేవారు అనమాట. ఆ చర్మపు చుట్టను ఒకటి కొనుక్కున్నాడు ఈ నపుంసకుడైన ఆర్థిక మంత్రి. కొనుక్కుని రథం ఎక్కి దాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే అతడు చదువుతున్నాడు కానీ దాని యొక్క విషయము అతనికి అర్థం కావట్లా. చదువుతున్నాడు కానీ దానిలో ఉన్న మర్మాన్ని అతడు గ్రహించలేకపోతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక దూతను దగ్గరలో ఉన్న ఫిలిప్పు అనే సేవకుని దగ్గరికి పంపించి, నీవు అక్కడ గాజాకు పోవు అరణ్య మార్గంకి వెళ్ళు, అక్కడ ఒక నపుంసకుడు కనబడతాడు, అతనికి నువ్వు ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క సువార్తను ప్రకటించన్నప్పుడు ఆ దూత మాట అతడు అంగీకరించి ఆ సేవకుడైన ఫిలిప్పు వెంటనే ఆ మార్గంలో పోతున్న ఆ నపుంసకుని ఎదుర్కొని ఆ యొక్క నపుంసకుని అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నీకు ఏమైనా అర్థమవుతా ఉందా? అతడు అడుగుతా ఉన్నాడు, నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు ఒక చర్మపు చుట్ట కొనుక్కున్నావు కదా, చదువుతున్నావు కదా, అదేమైనా అర్థమవుతుందా అంటే అతడు చక్కగా జవాబిస్తాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు అంటా ఉన్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను అంటున్నాడు. నాకు ఎవడైనా మార్గం చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఎలా చేరాలో, నువ్వు నాకు సహాయం చేయి, నా రథం ఎక్కి కూర్చో అనగానే సేవకుడైన ఫిలిప్పు ఆ రథం ఎక్కి అతనితో చెబుతా ఉన్నాడు కదా, నువ్వు చదువుతున్నది యెషయా గ్రంథం, నువ్వు కొనుక్కున్నావు కదా ఒక చుట్ట, చర్మపు చుట్ట, అది యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడిందంటే, ఆ లేఖన మందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. చూడండి, స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అతడు నపుంసకుడు కొనుక్కున్న చర్మపు చుట్ట వివరం ఏదంటే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. అక్కడ వివరిస్తూ ఉన్నాడు సేవకుడు, ఫిలిప్ అనే సేవకుడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వదకు తేబడిన గొర్రె పిల్లవలే వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మౌనముగా తల వంచి ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, పాప బంధకాలలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఆయన యందు విశ్వసిస్తేనే, ఆయన యందు నమ్మకం ఉంచితేనే, ఆయన నా కొరకే ఈ లోకంలోకి వచ్చి ఆయన నా కొరకే సిలువలో ప్రాణం పెట్టాడని మనం విశ్వసిస్తే మనకి రక్షణ జీవం అనుగ్రహింపబడుతుందని ఆ సేవకుడు ఫిలిప్పు అనే సేవకుడు ఆ యొక్క నపుంసకునికి చెప్పినప్పుడు అతడు విని అంగీకరించి అంటా ఉన్నాడు కదా, నాకు రక్షణ ఇవ్వడానికి ఆటంకం ఏముందని అడుగుతూ ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయం 36వ వచనంలో, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలపమని చెప్పాడు. ఫిలిప్ అంటున్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల నువ్వు రక్షణ పొందవచ్చు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చి అతడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని
ఆయన నా కొరకే ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడని, నా కొరకే నా సమస్త పాపములను పరిహరించడానికి ఆయన శిలువలో మరణించారని నేను విశ్వసిస్తున్నానని నపుంసకుడు ఆ సేవకునికి చెప్పినప్పుడు వెంటనే ఆ నీళ్లున్న చోట ఆగి ఆ ఫిలిప్పు ఆ నపుంసకునికి బాప్తిసం ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. చూడండి ప్రియులారా, ఇక్కడ నపుంసకుడికి రక్షణను ప్రకటించింది, నపుంసకుడికి సువార్తను ప్రకటించింది, నపుంసకుడికి నిత్య రాజ్యాన్ని చేరే మార్గాన్ని తెలియజేసింది ఎవరంటే సేవకుడైన ఫిలిప్పు. మరొక వ్యక్తి మనకు కనబడతా ఉన్నారు 9వ అధ్యాయంలో. ఎవరు ఆ వ్యక్తి అంటే మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, పౌలుగా మార్చబడిన సౌలు మనకు కనబడతా ఉన్నాడు. సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అక్కడ ఉన్న యూదా ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి, ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా నెరవేర్చాలి, అమలుపరచాలనే ఉద్దేశంతో అతడు తెలియకుండానే యేసుక్రీస్తు వారి బిడ్డలను, యేసుక్రీస్తు వారి జనాంగాన్ని అతడు హింసిస్తూ బాధిస్తూ ఉన్నాడు. అప్పుడు స్వయంగా యేసుక్రీస్తు వారే అతడికి దమస్కు పోవు మార్గమున ప్రత్యక్షమై ఆయన అంటాడు కదా 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఒక మాట అతడికి, ఒక స్వరము పలుకుటమే, నేను ప్రభువా నీవెవడవని అతడు నేను నీవు హింసించుచున్న యేసును అంటా ఉన్నాడు. నీకు తెలియకుండా నువ్వు ఏ ఉద్దేశంతో అయితే నువ్వు జనాంగాన్ని హింసిస్తా ఉన్నావో ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నన్నే హింసిస్తూ ఉన్నావు. నీ ఉద్దేశం ధర్మశాస్త్రాన్ని ఈ లోకమంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఈ యూదా జనాంగం అంతా పాటించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు నువ్వు హింసిస్తూ ఉన్నావు కదా. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానుసారంగా అనుగ్రహింపబడిన దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడిని నువ్వు హింసిస్తున్నావు అన్నప్పుడు అతడు విని పశ్చాత్తాపపడి బాధ వేదనతో తిరిగి తండ్రి యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత అతడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మొదలుపెట్టి యేసే నిజ రక్షకుడని, యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి మనందరి కొరకు ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడని నమ్మి విశ్వసించి అనేకులకు ఆ సువార్తను ప్రకటించాడు పౌలు గారు. అనేకులకు రక్షణ వార్తను ప్రకటించి సంఘస్థాపన చేసి పత్రికలు రాసి ఈరోజు మన విశ్వాసానికి ఒక కారకుడుగా ఉన్నాడు పౌలుగా మార్చబడిన ఆ సౌలు గారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ సేవకుల గురించి మాట్లాడట్లేదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారే వచ్చి పౌలు గారికి రక్షణ వార్త, యేసుక్రీస్తు గురించిన వార్తను చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే, యేసుక్రీస్తు వారి యందు విశ్వసిస్తేనే మనకు నిత్యరాజ్యం అని చెప్పినప్పుడు అతడు విని అంగీకరించి రక్షణ పొందినట్లుగా సౌలు పౌలుగా మారినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ వాక్యము అందరికీ ప్రకటింపబడతా ఉంది. నపుంసకుడైన ఆర్థిక మంత్రికి ప్రకటింపబడింది రక్షణ వార్త, ఇక్కడ సౌలుకి ప్రకటింపబడింది రక్షణ వార్త, కానీ అక్కడ సేవకుడి ద్వారా, ఇక్కడ ప్రభు ద్వారా ప్రకటింపబడింది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడతాడు 10వ అధ్యాయంలో, కొర్నేలి అనే భక్తిపరుడు. ఇతడు కూడా భక్తి చేస్తూ ఉన్నాడు. కొర్నేలి భక్తి చేస్తూ ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. అతడి పుణ్యకార్యాలు, అతని ప్రార్థనలు, అతడి భక్తి పరలోక రాజ్యానికి చేరి, పరలోక రాజ్యం నుండి ఒక దూత వచ్చిందంట. దూత వచ్చి చెబుతూ ఉంది కదా, పరలోక రాజ్యం నుండి దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచింది. కొర్నేలి అని పిలిచి అంటుంది, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి విజ్ఞాపనగా చేరినాయి. అయితే నువ్వు ఒక పని చేయాలి కొర్నేలి. నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా పరలోకాన్ని చేరుతూ ఉన్నాయి. కానీ నీవు పరలోకం చేరాలంటే ఇక్కడే దగ్గరలో ఉన్న సముద్రపు దగ్గర ఉన్న సీమోను అని ఒక చర్మకారుని ఇంటి వద్ద పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారిని ఇంటికి రప్పించుకో. ఆయన నీకు ఎలాగ తండ్రిని చేరాలో, ఎలాగ పరలోక రాజ్యాన్ని చేరాలో, ఎలాగ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలో చెప్తారన్నప్పుడు వెంటనే ఆ దూత మాటకు అతడు అంగీకరించి తన పనివారిని పంపించి, ఆ పనివారితో వర్తమానం పంపించి ఆ పేతురు గారిని ఇంటికి రప్పించుకున్నప్పుడు ఆ పేతురు గారు చెప్తా ఉన్నారు, కొర్నేలికి చెప్తా ఉన్నాడు, మన కొరకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాడు. మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చి తన అడుగు జాడలు మన ఎదుట పెట్టి మన పాప ప్రక్షాళన నిమిత్తము మనకి అనుగ్రహింపబడిన పరలోక రాజ్యాన్ని తిరిగి మన వారసత్వం చేయడానికి, తిరిగి మనల్ని తండ్రి దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు వారి మార్గము, ఆయన ద్వారా నేను నిత్యరాజ్యము అని చెప్పినప్పుడు కొర్నేలి విని అంగీకరించాడు. అతనితో పాటు అతని ఇంటి వారందరూ కూడా అక్కడ రక్షణ పొందినట్లుగా మనకు వాక్యంలో కనబడుతుంది. ప్రియులారా గమనించండి, ఈరోజు ఇంకా అనేక మంది యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడట్లేదు, యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడితే నేను మారుతాను,
అన్న భ్రమలో ఉన్నారేమో. ఇక్కడ మొదటగా మాట్లాడింది దేవుని సేవకుడు, నపుంసకుడు మార్పు చెందాడు. రెండవదిగా మాట్లాడింది దేవుడే వచ్చి మాట్లాడాడు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మూడవదిగా దేవుని దూత వచ్చి వర్తమానం చెప్పింది, పేతురును రప్పించుకోమని. దేవుని దూత ద్వారా అతడు రక్షణ వార్తను తెలుసుకున్నాడు కొర్నేలి. అతడు భక్తి మార్గాన్ని, సరైన మార్గం క్రీస్తు ద్వారా అని, క్రీస్తు ద్వారానే నిత్య జీవమని తెలుసుకుని అతడి కుటుంబము రక్షింపబడింది. ప్రియులారా, ఈరోజు వాక్యం మీకు వినిపింపబడతా ఉంది, వాక్యం మీ ఎదుటిగా వస్తూ ఉంది. మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సర్వమానవాళి పాప ప్రక్షాళన నిమిత్తమని ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సందర్భంలో మీకు ఒక చారిత్రాత్మక సంఘటన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నోవాహు కాలంలో పాపము మితిమీరినప్పుడు దేవుడు ఈ లోకాన్ని తుడిచిపెట్టాలనే ఆశతో నీతిమంతుడిగా కనబడిన కేవలం నోవాహు కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించమని, తద్వారా జలప్రలయం ద్వారా ఈ లోకము నాశనమై నీతిమంతులతో మరలా కొత్త రాజ్యాన్ని స్థాపించాలని ఆయన జలప్రలయం రప్పించారు. అప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించింది. ప్రియులారా, నోవాహు కుటుంబం ప్రవేశించిన ఆ ఓడ ఆ ఆరారాతు పర్వతం మీద ఆగినప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? కేవలం నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ఉంది. మిగతాదంతా తుడిచిపెట్టబడింది. నోవాహు, అతని భార్య, అతని ముగ్గురి కుమారులు, అతని ముగ్గురి కోడళ్ళు, 8 మంది ఆ ఓడలో ఉన్నారు. ఆ ఆరారాతు పర్వతం మీద నిలబడిన ఓడలో ఎవరున్నారు? ఒక నోవాహు కుటుంబం, ఆ నోవాహు కుమారులు, కోడళ్ళు ఉన్నారు. ఈరోజు 3 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటిది నపుంసకుడు, రెండవది పౌలుగా మార్చబడిన సౌలు, మూడవది కొర్నేలి. ఆ రోజు జలప్రలయం ద్వారా ఆ యొక్క నోవాహు కుటుంబం రక్షింపబడింది. ఆ ఓడలో మిగిలిన కుమారులు, నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు, ఆ ముగ్గురికి సువార్త అందింపబడింది. ఆ ముగ్గురు అంగీకరించారు కనుక ఓడలో ప్రవేశించి తిరిగి దేవుని రాజ్య స్థాపనకు కారకులయ్యారు. ఈరోజు ఇక్కడ 3 వ్యక్తులను చూసాం. ఆ ముగ్గురు కూడా దేవుని సేవకులు. దేవుని దూత ప్రత్యక్షమై చెప్పిన వాక్యాన్ని విని రక్షణకు పాత్రులయ్యారు. ఈ ముగ్గురు అంగీకరించిన ఈ ముగ్గురు ఆ షేము, హాము, యాపేతు వంశాలకు చెందినవారుగా, సంతతి చెందినవారుగా మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. మనకి మొదటిగా నపుంసకుడైన ఆర్థిక మంత్రి హాము వంశానికి చెందినవాడిగా, ఆ పౌలు గారు షేము సంతతికి చెందినవారిగా, అదేవిధంగా కొర్నేలి యాపేతు సంతతి వాడిగా, యాపేతు వంశానికి చెందినవాడిగా కనబడతా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఆ రోజు జలప్రలయం ద్వారా మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబం దేవుడు నీతిమంతుడి కుటుంబంగా తీర్చి వారిని ఆ జలప్రలయం నుండి తప్పించారు. ఆ షేము, హాము, యాపేతు సంతతికి చెందిన ఈ ముగ్గురు కూడా ఈరోజు కొర్నేలి, నపుంసకుడు, పౌలు గారు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను అంగీకరించారు. యేసుక్రీస్తు వారి ప్రభువని, యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణని, యేసుక్రీస్తు ద్వారానే నిత్యరాజ్యమని అంగీకరించి ఆ యొక్క మాటకు లోబడి వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ మానవాళి అంతా కూడా, ప్రపంచ మానవాళి అంతా కూడా, ఈ మనుగడ అంతా కూడా మన పితరులైన షేము, హాము, యాపేతు సంతతికి చెందిన వారమే. మన పితరులైన పౌలు గారి సంతతికి, మన పితరులైన కొర్నేలు సంతతికి, మన పితరులైన ఆ నపుంసకులైన ఆర్థిక మంత్రికి సంతతికి చెందిన వారమే. అవును ప్రియులారా, ఆ రోజు షేము, హాము, యాపేతుకి అందింపబడినప్పుడు వారు అంగీకరించారు. వారి సంతానమైన నపుంసకుడైన ఆర్థిక మంత్రి, వారి సంతానమైన అపోస్తులైన పౌలు, వారి సంతానమైన కొర్నేలి గారు అంగీకరించారు, రక్షణకు పాత్రులయ్యారు. వారి సంతతిగా ఉన్న మనము కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరిద్దాం. యేసుక్రీస్తు వారిని అంగీకరించి యోగ్యకరమైన భక్తి చేద్దాం. అయోగ్యకరమైన భక్తి మనకి పరలోక రాజ్యాన్ని తెచ్చిపెడుతుందండి. ప్రియులారా, ఇప్పటి వరకు సమయాన్ని వ్యర్థంగా కానిచ్చారేమో, సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చారేమో. యేసుక్రీస్తు వారు మాట్లాడితేనే, దేవుడు ప్రత్యక్షమైతేనే నేను మారు మనసు పొందుతాను, రూపాంతరము చెందుతాను, దేవుణ్ణి అనుసరిస్తాను అన్న భ్రమలో ఉన్నావేమో. లేదు, వాక్యం ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ లేఖనాలు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ అనుగ్రహించాడు. కనుక ఆ రక్షణను పొందుకోవాలంటే యోగ్యకరమైన భక్తి మనం చేయాలి. ప్రియులారా, ఈరోజు మనం చూసిన వాక్యంలోనే కొర్నేలు కనబడతా ఉన్నాడు. ఆయన ఒక శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్న ఆ శతాధిపతి భక్తి చేస్తూ ఉన్నాడు. ఆ భక్తి
ఈరోజు పరలోక రాజ్యంలో ఉన్న దూతలని భూమి మీదకి తీసుకొచ్చింది. ప్రియులారా, మన భక్తి గురించి ఒకసారి ఆలోచన చేయండి. నీ కొరకు నా కొరకే యేసుక్రీస్తు మరణించారు కదా, నీ కొరకు నా కొరకే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కదా. మరి మనం చేస్తున్న భక్తి, కనీసం మనం చేస్తున్న ప్రార్థన ఆ పరలోకపు సింహాసనాన్ని తాకుతుందా లేదా ఆలోచన చేయండి. కొర్నేలి భక్తి అతని ఇంటి వారిని మార్చింది, అతని పనివారిని మార్చింది. కొర్నేలి భక్తి పరలోక రాజ్యం నుండి, పరలోక రాజ్యం పరవశించి పులకరించి పరలోక రాజ్యం నుండి దేవదూతలు కింద తీసుకొచ్చేలా చేసింది. ఈరోజు మనం చేస్తున్న భక్తి కనీసం మన బ్రతుకులను మారుస్తూ ఉందా? కనీసం మన కుటుంబాన్ని మారుస్తూ ఉందా? కనీసం మన ఆ సంఘస్థులకు ప్రభావితం చేస్తూ ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం, భక్తి చేద్దాం, యోగ్యకరమైన భక్తి చేద్దాం. ఆ భక్తి మనకి పరలోక రాజ్యాన్ని తీసుకురావాలి. ఆ భక్తి మనల్ని పరలోక రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించాలి. ప్రియులారా, ఈరోజు కొర్నేలి భక్తి చేస్తూ ఉన్నాడంట. భక్తి పరలోక రాజ్యాన్ని పరవశింపజేసింది. ప్రియులారా, ఇదిగో దేవుడు అడుగుతాడు మనల్ని, దేవుడు అడుగుతాడు. కేవలం నీ భక్తి నువ్వు మాత్రమే రక్షింపబడితే కాదు, నీ కుటుంబానికి పట్ల బాధ్యత ఉండాలి. కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు గలవాడుగా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అనే కొర్నేలి అనే భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ కొర్నేలి మాత్రమే కాదు, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతాడు నిన్ను, నీ తమ్ముడు ఎక్కడ, నీ భార్య ఎక్కడ అడగడా? నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత లేదా? నీ కుటుంబ రక్షణ పట్ల నీకు బాధ్యత లేదా? నువ్వు రక్షింపబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నీ తర్వాత నీ కుటుంబం కూడా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. కయ్యని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? కయ్యని ఏమంటున్నాడు? నా తమ్ముడు నేనేమన్నా పనివాడినా, కావలి వాడినా? అబ్రహాంని అడుగుతా ఉన్నాడు, నీ భార్య ఎక్కడ అబ్రహాం అంటా ఉన్నాడు. కంగారు పడద్దు, నా భార్య గుడారం వెనకాలే ఉంది. అబ్రహాం చెప్తున్నాడు, ఇక్కడే ఉంది నా భార్య. లూదియా తన ఇంటి వారి రక్షణకు కారకురాలైంది. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. ప్రియులారా, మనం కుటుంబంతో ఆయనను ప్రార్థించాలి. కుటుంబంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన ఎదుట సాగిలపడాలి. కొర్నేలి ఒక అన్యుడు, యూదుడు కాదు, యూదుడు కాని వారిని అన్యులు అంటారు. ఒక అన్యుడు భక్తి చేస్తూ ఉంటే, ఒక అన్యుడు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక రాజ్యపు దూతలు ఈ లోకంలోకి వచ్చేసాయి. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన భక్తి జీవితాన్ని మనం మార్చుకుందాం. ఈరోజు వాక్యం నీకు వినబడతా ఉన్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నీ కొరకే ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని, నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడని మనం విశ్వసిద్దాం. ఎందుకంటే నపుంసకుడు అయిన ఆర్థిక మంత్రికి సువార్త చెప్పింది, వాక్యం చెప్పింది సేవకుడైన ఫిలిప్. పౌలు గారికి రక్షణ వార్తను చెప్పింది, పౌలు గారికి రక్షణ గురించి చెప్పింది తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమై చెప్పారు. అదేవిధంగా కొర్నేలికి దేవదూతలు ప్రత్యక్షమై చెప్పారు. ముగ్గురు చెప్పింది ఒకటే, రక్షణ వార్త. అది సిలువ ద్వారానే, అది కేవలం క్రీస్తు ద్వారానే నిత్య రాజ్యం అని చెప్పినప్పుడు ఆ ముగ్గురు అంగీకరించారు. కనుక మనం కూడా క్రీస్తును అంగీకరించి, క్రీస్తును నా కొరకే సిలువలో మరణించారని విశ్వసించి మనం ప్రార్థన చేద్దాం. మన భక్తిని అలవరుచుకుందాం. మన భక్తి పరలోక రాజ్యాన్ని తాకాలి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు పరలోకపు సింహాసనాన్ని తాకినప్పుడు తద్వారా మనం నిత్యరాజ్యాన్ని చేరుకుంటాం. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. లోకం దృష్టిలో గొప్పవారుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, కానీ లోకం దృష్టిలో యోగ్యులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, కానీ ప్రభువు దృష్టిలో యోగ్యంగా, ప్రభువు దృష్టిలో గొప్పవారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితం మార్చబడుతుంది, మన భక్తి జీవితం అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసంలో బలపడతాం. ప్రియులరా, లోకం అనుకుంటా ఉందంట పరిచర్యలు ప్రార్థన చేస్తూ ఉంటే పరిచర్యలు ప్రార్థన దేవుడు వింటాడని. లోకం అనుకుంటా ఉంది పరిచర్యలు ప్రార్థన, ఎందుకంటే పరిచర్యలు ఆ నిలుపుటి అంగీలు ధరించి సంత వీధుల్లో నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. కనుక ఈ జనం కూడా అనుకుంటున్నారు పరిచర్యలు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని. సుంకరి వచ్చాడు, సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరు అనుకుంటున్నారు కదా, సుంకరి లోకం దృష్టిలో సుంకరి అనేవాడు తీసివేయబడినవాడు, అంటే త్రోసివేయబడినవాడు, హేళనగా చూస్తూ ఉన్నారు. సుంకరి ప్రార్థన చేస్తుంటే హేళనగా చూశారు. కానీ దేవుడు సుంకరి ప్రార్థన అంగీకరించాడు, సుంకరి ప్రార్థన చేర్చుకున్నాడు. పరిచర్య ప్రార్థన దేవుడు తృణీకరించాడు.
లోకం అనుకుంది పరిచయల ప్రార్థన దేవుడు అంటాడు, సుంకరి ప్రార్థన తృణీకరింపబడతాడని. కానీ దేవుడు సుంకరి ప్రార్థన స్వీకరించాడు, పరిచయుడిని త్రోసివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నావు నీతో స్పష్టంగా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము కేవలము నీ కొరకే. నువ్వు బ్రతుకు మార్చుకుంటావని, నీ బ్రతుకు మార్చబడుతుందని. బ్రతుకు మార్చబడాలంటే నువ్వు యోగ్యకరమైన భక్తి చేయాలని, యోగ్యకరమైన భక్తి నిన్ను నిత్య రాజ్యానికి చేర్చుతుందని, సిలువను ఆశ్రయించడం ద్వారా, సిలువలో కార్చిన రక్తము నా కొరకే అని, దేవుని కుమారుడు ఈ లోకంలోకి పంపబడి నా నిమిత్తము, నా పాపముల నిమిత్తము మరణించి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడని విశ్వసించినప్పుడు నీకు నిత్యరాజ్యం అనుగ్రహింపబడుతుంది. కనుక యోగ్యకరమైన భక్తి చేద్దాం, యోగ్యకరమైన ప్రవర్తన నడుచుకుందాం. అందుకే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఆ లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చాడు. సమస్త మానవాళి రక్షణ కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక సమస్త మానవాళిలో భాగమైన మనము భక్తిని నేర్చుకుందాం. ఆ భక్తి మన నిత్య రాజ్యానికి చేరుతుంది. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 8332080466. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.